23 మూవీ విభిన్న కాన్సెప్ట్ తో సినిమాలు తీస్తే కంటెంట్ బాగుంటే టాలీవుడ్ మూవీ లవర్స్ తప్పకుండా ఆదరిస్తారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇప్పటికే ఆ కోవలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యి మంచి హిట్స్ అయ్యాయి. జూబ్లీహిల్స్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ ముగ్గురికి ఆరుగురు కోసేసి హక్కు లేదంటావా? నేనేం పరిచేస్తున్నానా ఇదంతా? అలాంటి మూవీ మల్లేశంతో టాలీవుడ్ లో గుర్తింపు సంపాదించుకున్నారు దర్శకుడు రాజ్ ఆర్. ఒక మల్లేశం మూవీ మాత్రమే కాదు, ఆ తర్వాత 8 మెట్రో వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో ప్రేక్షకులను మెప్పించాడు ఈ దర్శకుడు రాచకొండ. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రాబోతున్న మరో సంచలన చిత్రం 23. మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా రాబోతోంది. ఏదంటే మాల్పూరి కాలు ఏదెట్టమంటే ఎట్ట సిప్పే వంతా ఎట్టు. అయితే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ 23 మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంలో ఇప్పుడు ఈ సినిమాపై భారీ హైప్స్ అయితే పెరిగాయి. తేజ, తన్మయ్, ఝాన్సీ తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు. స్టూడియో 99 సినిమాను రిచ్ ప్రొడక్షన్స్ వాల్యూస్ తో నిర్మించగా రానా దగ్గుపాటి స్పిరిట్ వీడియో ద్వారా సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక ఈ శుక్రవారం మూవీ రిలీజ్ కానుండగా ఇప్పుడు సినిమా కోసం సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా రీసెంట్ గా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. చుండూరులో మన వాళ్ళని వెంటాడి నరికి చంపినప్పుడు ఇట్లాగా వాళ్ళ తరఫున ఎవరు వాదించకూడదని చెప్పి తీర్మానాలు చేశారు ఇల్లు. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. హార్డ్ హిట్టింగ్ గా సాగిన ట్రైలర్ మూవీపై అందరి ఫోకస్ పడేలా చేసింది. సినిమాపై ఆడియన్స్ లో మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. ట్రైలర్ ప్రకారం 1991లో జరిగిన చెండూరు మారణ హత్య, 1997లో జూబ్లీహిల్స్ బాంబు దాడి వంటి పలు నిజ జీవిత ఘటనలు చుట్టూ సినిమా తిరుగుతున్నట్లుగా క్లియర్ గా తెలుస్తోంది. ఒక యువ జంట కలలతో జీవితం ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కూడా ఉన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. వివిధ ఘటనల్లో న్యాయ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసిందా అనే ప్రశ్నలతో సినిమా ఉండనున్నట్లుగా తెలుస్తోంది. తప్పుడు కేసులో ఇరుక్కొని బలైపోతున్న అమాయకుల పాయింట్ ను యాడ్ చేసినట్లుగా అర్థమవుతుంది. మొత్తానికి ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసేలా ఉంటూనే ఆడియన్స్ లో ఆసక్తి రేకెత్తిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ట్రైలర్ లో డైరెక్టర్ టేకింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మార్క్ కే రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ కూడా జరుగుతున్నాయి. అయితే బాగా చేసినట్టుగా కూడా చెప్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో, ఎంతటి విజయం సాధిస్తుందో అంతా వేచి చూడాలి. వాళ్ళ తప్పులు ఇప్పుడు నాదే తప్పుడు పట్టుకనేదాకా వచ్చినాయి. 23 మూవీ విభిన్న కాన్సెప్ట్ తో సినిమాలు తీస్తే కంటెంట్ బాగుంటే టాలీవుడ్ మూవీ లవర్స్ తప్పకుండా ఆదరిస్తారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇప్పటికే ఆ కోవలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యి మంచి హిట్స్ అయ్యాయి. జూబ్లీహిల్స్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ ముగ్గురికి ఆరుగురు కోసేసి హక్కు లేదంటావా? నేనేం పరిచేస్తున్నానా ఇదంతా? అలాంటి మూవీ మల్లేశంతో టాలీవుడ్ లో గుర్తింపు సంపాదించుకున్నారు దర్శకుడు రాజ్ ఆర్. ఒక మల్లేశం మూవీ మాత్రమే కాదు, ఆ తర్వాత 8 మెట్రో వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో ప్రేక్షకులను మెప్పించాడు ఈ దర్శకుడు రాచకొండ. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రాబోతున్న మరో సంచలన చిత్రం 23. మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా రాబోతోంది. ఏదంటే మాల్పూరి కాలు ఏదెట్టమంటే ఎట్ట సిప్పే వంతా ఎట్టు. అయితే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ 23 మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంలో ఇప్పుడు ఈ సినిమాపై భారీ హైప్స్ అయితే పెరిగాయి. తేజ, తన్మయ్, ఝాన్సీ తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు. స్టూడియో 99 సినిమాను రిచ్ ప్రొడక్షన్స్ వాల్యూస్ తో నిర్మించగా రానా దగ్గుపాటి స్పిరిట్ వీడియో ద్వారా సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక ఈ శుక్రవారం మూవీ రిలీజ్ కానుండగా ఇప్పుడు సినిమా కోసం సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా రీసెంట్ గా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. చుండూరులో మన వాళ్ళని వెంటాడి నరికి చంపినప్పుడు ఇట్లాగా వాళ్ళ తరఫున ఎవరు వాదించకూడదని చెప్పి తీర్మానాలు చేశారు ఇల్లు. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. హార్డ్ హిట్టింగ్ గా సాగిన ట్రైలర్ మూవీపై అందరి ఫోకస్ పడేలా చేసింది. సినిమాపై ఆడియన్స్ లో మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. ట్రైలర్ ప్రకారం 1991లో జరిగిన చెండూరు మారణ హత్య, 1997లో జూబ్లీహిల్స్ బాంబు దాడి వంటి పలు నిజ జీవిత ఘటనలు చుట్టూ సినిమా తిరుగుతున్నట్లుగా క్లియర్ గా తెలుస్తోంది. ఒక యువ జంట కలలతో జీవితం ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కూడా ఉన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. వివిధ ఘటనల్లో న్యాయ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసిందా అనే ప్రశ్నలతో సినిమా ఉండనున్నట్లుగా తెలుస్తోంది. తప్పుడు కేసులో ఇరుక్కొని బలైపోతున్న అమాయకుల పాయింట్ ను యాడ్ చేసినట్లుగా అర్థమవుతుంది. మొత్తానికి ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసేలా ఉంటూనే ఆడియన్స్ లో ఆసక్తి రేకెత్తిస్తుంది
తెస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ట్రైలర్ లో డైరెక్టర్ టేకింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిచ్చింది. మార్క్ కే రాబిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో పాటు సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ కూడా జరుగుతున్నాయి. అయితే బాగా చేసినట్టుగా కూడా చెప్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో, ఎంతటి విజయం సాధిస్తుందో అంతా వేచి చూడాలి. వాళ్ళ తప్పులు ఇప్పుడు నాదే తప్పుడు పట్టుకనే దాకా వచ్చినాయి. 23 మూవీ విభిన్న కాన్సెప్ట్ తో సినిమాలు తీస్తే కంటెంట్ బాగుంటే టాలీవుడ్ మూవీ లవర్స్ తప్పకుండా ఆదరిస్తారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇప్పటికే ఆ కోవలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యి మంచి హిట్స్ అయ్యాయి. జూబ్లీహిల్స్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్. ముగ్గురికి ఆరుగురు నన్ను కోసేసి హక్కు లేదంటావా? నేనేం మనిషి అద్దన్నానా ఇదంతా? అలాంటి మూవీ మల్లేశంతో టాలీవుడ్ లో గుర్తింపు సంపాదించుకున్నారు దర్శకుడు రాజ్ ఆర్. ఒక మల్లేశం మూవీ మాత్రమే కాదు, ఆ తర్వాత 8 మెట్రో వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో ప్రేక్షకులను మెప్పించాడు ఈ దర్శకుడు రాచకొండ. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రాబోతున్న మరో సంచలన చిత్రం 23. మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా రాబోతోంది. ఏదంటే ఇట్టం మాల్పూరి కోలు ఏదెట్టమంటే ఎట్ట సిప్పే అంతా ఇట్టు. అయితే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ 23 మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంలో ఇప్పుడు ఈ సినిమాపై భారీ హైప్స్ అయితే పెరిగాయి. తేజ, తన్మయ్, ఝాన్సీ తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు. స్టూడియో 99 సినిమాను రిచ్ ప్రొడక్షన్స్ వాల్యూస్ తో నిర్మించగా రానా దగ్గుపాటి స్పిరిట్ వీడియో ద్వారా సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక ఈ శుక్రవారం మూవీ రిలీజ్ కానుండగా ఇప్పుడు సినిమా కోసం సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా రీసెంట్ గా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. చుండూరులో మన వాళ్ళని వెంటాడి నరికి చంపినప్పుడు ఇట్లాగా వాళ్ళ తరఫున ఎవరు వాదించకూడదని చెప్పి తీర్మానాలు చేశారు ఇల్లు. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. హార్డ్ హిట్టింగ్ గా సాగిన ట్రైలర్ మూవీపై అందరి ఫోకస్ పడేలా చేసింది. సినిమాపై ఆడియన్స్ లో మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. ట్రైలర్ ప్రకారం 1991లో జరిగిన చెండూరు మారణ హత్య, 1997లో జూబ్లీహిల్స్ బాంబు దాడి వంటి పలు నిజ జీవిత ఘటనలు చుట్టూ సినిమా తిరుగుతున్నట్లుగా క్లియర్ గా తెలుస్తోంది. ఒక యువ జంట కలలతో జీవితం ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కూడా ఉన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. వివిధ ఘటనల్లో న్యాయ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసిందా అనే ప్రశ్నలతో సినిమా ఉండనున్నట్లుగా తెలుస్తోంది. తప్పుడు కేసులో ఇరుక్కొని బలైపోతున్న అమాయకుల పాయింట్ ను యాడ్ చేసినట్లుగా అర్థమవుతుంది. మొత్తానికి ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసేలా ఉంటూనే ఆడియన్స్ లో ఆసక్తి రేకెత్తిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ట్రైలర్ లో డైరెక్టర్ టేకింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిచ్చింది. మార్క్ కే రాబిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో పాటు సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ కూడా జరుగుతున్నాయి. అయితే బాగా చేసినట్టుగా కూడా చెప్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో, ఎంతటి విజయం సాధిస్తుందో అంతా వేచి చూడాలి. వాళ్ళ తప్పులు ఇప్పుడు నాదే తప్పుడు పట్టుకనే దాకా వచ్చినాయి. 23 మూవీ విభిన్న కాన్సెప్ట్ తో సినిమాలు తీస్తే కంటెంట్ బాగుంటే టాలీవుడ్ మూవీ లవర్స్ తప్పకుండా ఆదరిస్తారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇప్పటికే ఆ కోవలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యి మంచి హిట్స్ అయ్యాయి. జూబ్లీహిల్స్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్. ముగ్గురికి ఆరుగురు నన్ను కోసేసి హక్కు లేదంటావా? నేనేం మనిషి అద్దన్నానా ఇదంతా? అలాంటి మూవీ మల్లేశంతో టాలీవుడ్ లో గుర్తింపు సంపాదించుకున్నారు దర్శకుడు రాజ్ ఆర్. ఒక మల్లేశం మూవీ మాత్రమే కాదు, ఆ తర్వాత 8 మెట్రో వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో ప్రేక్షకులను మెప్పించాడు ఈ దర్శకుడు రాచకొండ. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రాబోతున్న మరో సంచలన చిత్రం 23. మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా రాబోతోంది. ఏదంటే ఇట్టం మాల్పూరి కోలు ఏదెట్టమంటే ఎట్ట సిప్పే అంతా ఇట్టు. అయితే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ 23 మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంలో ఇప్పుడు ఈ సినిమాపై భారీ హైప్స్ అయితే పెరిగాయి. తేజ, తన్మయ్, ఝాన్సీ తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు. స్టూడియో 99 సినిమాను రిచ్ ప్రొడక్షన్స్ వాల్యూస్ తో నిర్మించగా రానా దగ్గుపాటి స్పిరిట్ వీడియో ద్వారా సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక ఈ శుక్రవారం మూవీ రిలీజ్ కానుండగా ఇప్పుడు సినిమా కోసం సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా రీసెంట్ గా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. చుండూరులో మన వాళ్ళని వెంటాడి నరికి చంపినప్పుడు ఇట్లాగా వాళ్ళ తరఫున ఎవరు వాదించకూడదని చెప్పి తీర్మానాలు చేశారు ఇల్లు. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. హార్డ్ హిట్టింగ్ గా సాగిన ట్రైలర్ మూవీపై అందరి ఫోకస్ పడేలా చేసింది. సినిమాపై ఆడియన్స్ లో మంచి బజ్ అయితే క్రియేట్ అయింది.
ట్రైలర్ ప్రకారం 1991లో జరిగిన చెండూరు మారణ హత్య, 1997లో జూబ్లీహిల్స్ బాంబు దాడి వంటి పలు నిజ జీవిత ఘటనలు చుట్టూ సినిమా తిరుగుతున్నట్లుగా క్లియర్ గా తెలుస్తోంది. ఒక యువ జంట కలలతో జీవితం ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కూడా ఉన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. వివిధ ఘటనల్లో న్యాయ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసిందా అనే ప్రశ్నలతో సినిమా ఉండనున్నట్లుగా తెలుస్తోంది. తప్పుడు కేసులో ఇరుక్కొని బలైపోతున్న అమాయకుల పాయింట్ ను యాడ్ చేసినట్లుగా అర్థమవుతుంది. మొత్తానికి ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసేలా ఉంటూనే ఆడియన్స్ లో ఆసక్తి రేకెత్తిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ట్రైలర్ లో డైరెక్టర్ టేకింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిచ్చింది. మార్క్ కే రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ కూడా జరుగుతున్నాయి. అయితే బాగా చేసినట్టుగా కూడా చెప్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో, ఎంతటి విజయం సాధిస్తుందో అంతా వేచి చూడాలి. వాళ్ళ తప్పులు ఇప్పుడు నాదే తప్పుడు పట్టుకనేదాకా వచ్చినాయి.